నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను ఈశ్వర్. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలం ఓఎన్జీసీ వర్క్ ఓవర్రిక్ సైట్లో గ్యాస్ లీక్ అయింది. సుమారు 100 అడుగులకు పైగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఇక్కడ గ్యాస్ లీక్ అయింది. చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజల్ని అధికారులు ఖాళీ చేయించారు. రెవెన్యూ అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఈ సంఘటనతో కోనసీమ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఘటనా స్థలంలో పరిస్థితుల్ని కలెక్టర్ మహేష్, ఎస్పీ రాహుల్ మీనా అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల వందలాది కొబ్బరి చెట్లు బుగ్గిపాలయ్యాయి. ఆ సమయంలో రిగ్ వద్ద ఉన్న ఓఎన్జీసీ సిబ్బంది పరుగులు తీశారు. వరి చేలు దెబ్బతిన్నాయి. ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. సంఘటన జరిగిన సమయంలో సమీపంలో ఉన్న వ్యవసాయ కూలీలు హడలిపోయి పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న పంట కాలువల నుంచి నీరు తీసుకుని ఫైర్ ఇంజన్ల ద్వారా ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నుంచి ఆపరేషన్లో ఉన్న ఓఎన్జీసీ వెల్లో బ్లోఅవుట్ జరిగింది. 2024లో డీప్ అనే కంపెనీకి దీని సబ్లీజ్కి ఇచ్చారు. 2500 మీటర్ల లోతులో ఒక లేయర్లో ఎక్స్ప్లోరేషన్కు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. 11:30 గ్యాస్ లీక్ అయింది. ఆ బావిలో నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ గ్యాస్ బయటకు వచ్చింది. గంట పాటు గ్యాస్ బయటకు వచ్చింది. 12:30 నుంచి మంటలు మొదలయ్యాయి. వీటిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓఎన్జీసీ అధికారులు వెల్లడించారు. 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉంటుందని ఓఎన్జీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్జీసీ ఫైటింగ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2500 మీటర్స్ డెప్త్ లో ఒక లేయర్ ని, సెడిమెంట్ లేయర్ ని దే హావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో అందులో భాగంగా దే హావ్ అబ్జర్వ్డ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల దెర్ ఈస్ సమ్ బ్లో అవుట్ విచ్ దే హావ్ ఐడెంటిఫైడ్. సో దెర్ ఈస్ అ సడన్ బ్లో అవుట్ ఆఫ్ గ్యాస్. సో ఆ కన్సర్న్ వెల్ లోంచి సడన్ గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న కన్సర్న్డ్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్ గా దే ట్రై టు స్టాప్ ఇట్ బట్ దే కుడెంట్ డూ ఇట్. ఈ సంఘటన జరుగుతుందని మేము మా లక్కవరం గ్రామంలో ఎప్పుడు కూడా ఊహించలేదు సార్. కానీ ఇలాంటి సంఘటనకి కారణం మెయిన్ ఈ ఓఎన్జీసీ యొక్క నిర్లక్ష్యం. ఇక్కడ ఎటువంటి సేఫ్టీ థింగ్స్ లేకుండా బాంబు బ్లాస్టులు చేయటం ఇప్పుడు ఆ బ్లో అవుట్కి కారణం. ఇవాళ మా ఊర్లో అండి సగం మొత్తం ఊరు కూడా ఆడవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఈ శబ్దానికే మొత్తం పారిపోయి వెళ్ళిపోరే తెలదు. ఏ ఊర్లో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి. పాపం పొద్దున్న మధ్యాహ్నం వంటలు చేసుకున్నది కూడా ఎవడో తినలేదు సార్. ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ఏర్పడే విపత్తుల గురించి గత నవంబర్ నెలలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు క్లియర్గా వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు సామాజిక కార్యకర్త బోనం రాజు. అయినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడిందని సామాజికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం ఉంటుంది. ఈ ప్రాంతం ఎలా దిగబడిపోయిందో, గ్యాస్ నిక్షేపాల వల్ల భూమి ఎలా దిగబడిపోయిందో ప్రతి ఇంటి నుంచి, ప్రతి కుటుంబం నుంచి ఆలోచన ఉంది. కానీ వేల కోట్ల రూపాయలు ఆదాయం అసలు ఓఎన్జీసీ మీద ఎఫెక్టివ్ చర్యలు తీసుకుని ఏ అధికారులు కూడా ముందుకి రారు. ఖచ్చితంగా ఈ సమస్య మీ దృష్టి దాకా వచ్చిందని మాత్రం మేము నమ్ముతున్నాం. మా అధికారికి విన్నవించినప్పుడు కూడా, ఎందుకంటే ఓఎన్జీసీ అనేది ఒక పెద్ద ఈ దేశానికి అవసరమైందే, కానీ ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా శాపమైంది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అంచేత నేను మరిన్ని సమస్యలు ఉద్దేశిస్తూ మీ దృష్టిలో పెట్టడం కోసం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను టీడీపీ మూకలు కిడ్నాప్ చేశారు. 5 వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును అడ్డగించారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు దాడి చేశారు. పచ్చముక్కల అరాచకంలో మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లికార్జున్ అనే ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులే నిర్బంధించారు. చివరకు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎంపీపీని కైవసం చేసుకున్నాయి టీడీపీ మూకలు.
టీడీపీ అరాచకాలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఖ్యాబలం కోసం నీచ రాజకీయాలకు ఒడిగట్టారని ధ్వజమెత్తారు. దొడ్డిదారిన దౌర్జన్యంగా మండల పరిషత్ పదవిని మనం ఏదో ఒక విధంగా కైవసం చేసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్య విధానాలకి తిరోధకాలిచ్చి ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విలువనివ్వకుండా ఈరోజు అత్యంత కిరాతకంగా మహిళా ఎంపీటీసీ సభ్యుల మీద, మాకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలోనే దాడి చేసి ఈడ్చుకు వెళ్ళి ఈరోజు పోలీసులు దానికి సహకరించి పోలీసుల అండదండలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులను నేరుగా ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకే ఈరోజు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది అంటే ఇక సామాన్యుడి పరిస్థితి మనకి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోనూ ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. బొమ్మనహాల్ ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ నేతలు బరి తెగించారు. బలం లేకపోయినా టీడీపీ పోటీకి దిగింది. మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 15 మంది ఎంపీటీసీ సభ్యుల బలం వైఎస్ఆర్సీపీకి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఉప ఎన్నిక ఓటింగ్లో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను రూమ్లో బంధించి బలవంతంగా సంతకాలు చేయించి టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లుగా ప్రకటించారు. ఇంత జరుగుతుంటే పోలీసులు, ఎన్నికల అధికారులు ప్రేక్షక పాత్ర పోషించారని ఎంపీటీసీలు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాస్ డైరెక్షన్లో ఈ తతంగం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ నేతల కుట్రలపై డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. నెల్లూరు జిల్లా ఉదయగిరి, అనంతపురం జిల్లా రాయదుర్గంలో టీడీపీ గూండాలు చేసిన అరాచకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో ఎన్నికలకు వెళ్లలేక కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం సాగిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి సర్కారు దౌర్జన్యంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ, ఇది ప్రమాదకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేశారని మండిపడ్డారు. ఎంపీపీ ఎన్నికలను చంద్రబాబు బల ప్రదర్శనగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు ప్రమాదకర స్వభావాన్ని బట్టబయలు చేస్తోందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై టీడీపీ నేతలు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు వైఎస్ జగన్. టీడీపీ నేతల దాడిలో ఓ మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడ్డారని మండిపడ్డారు. ఒక సభ్యుడి కిడ్నాప్, మరొకరిని కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఓటు వేయకుండా నడి రోడ్డుపై అడ్డుకున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికే పాత్ర వేయడానికి ప్లాన్ చేసిన ప్రయత్నం అన్నారు వైఎస్ జగన్. నెల్లూరు, అనంతపురం జిల్లాలో భయాందోళనలు సృష్టించి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులు ఓటు వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు టీడీపీ చేతుల్లో కీలు బొమ్మల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడటంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. చంద్రబాబు అప్పులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ప్రతి నెల అప్పులు చేస్తున్నారని, ఈ అప్పులు సీఎం కట్టాలా, మంత్రులు కట్టాలా, ఆర్థిక శాఖ కట్టాలా అని ప్రశ్నించారు. అలాగే మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలన్నారు వెంకయ్య నాయుడు. కేవలం విద్య కోసం, చదువు కోసం, అలాగే వైద్యం కోసం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి. మిగతా ఫ్రీగా అంటే ఎంత తొందరగా రద్దు చేస్తే అంత తొందరగా రాష్ట్రాలు బాగుపడతాయి. లేకపోతే మనకేమో తెలవదు. మన అప్పులు చేస్తున్నారు, ప్రతి నెల అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు ఎవరు కట్టాలి? ముఖ్యమంత్రులు కడతారా? మంత్రులు కడతారా? ఆర్థిక కార్యదర్శులు కడతారా? ఈ అప్పులన్నీ మళ్ళీ తిరిగి మనం కట్టాలా? మన రాష్ట్రం కట్టాలి. మనందరి పైన పడతాయి. మనము ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలంటే ఏది అవసరమో వైద్యము. ఇవాళ వైద్యం ఎంత ఖర్చు అవుతుందో ఆసుపత్రికి పోతే చెప్పనవసరం లేదు. పేదవాళ్ళు సగం మంది దాంతోనే నిరాశ, నిస్పృహ కుంగిపోతున్నారు. ఆసుపత్రికి పోతే పోయినట్టే కొన్ని సందర్భాలు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే వైద్యశాలలను ఎక్కువగా నిర్వహించాలా, వైద్యులను మంచి వాళ్ళు నియమించాలా. అలాగే కావాల్సిన ఆపరేషన్ థియేటర్లు కూడా మండల స్థాయిలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి పేదవాడికి అక్కడే ఆపరేషన్ జరిగేట్టుగా చూడాలి. అది ప్రభుత్వం గొప్పతనం అంటే. చంద్రబాబు తీరుపై రాయలసీమ భగ్గుమంది.
చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి కలెక్టరేట్ దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు నిరసనకారులను బలవంతంగా లాక్కెళ్లారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అత్యుత్సాహంతో అరెస్టులకు పాల్పడ్డారు. మహిళలను కూడా చూడకుండా ఈడ్చి పడేయడం చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగానికి అద్దం పడుతుందని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాయలసీమకు చుక్క నీరు కూడా లేకుండా ఎడారిలా మార్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాయలసీమ ప్రజలకు చంద్రబాబు చేస్తున్న ద్రోహం మరోసారి బయటపడిందన్నారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రాయలసీమ అంటే చంద్రబాబుకు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడని వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ కట చంద్రబాబు నాయుడు మామూలు భగీరథుడు కాదు, ఆయన అపర భగీరథుడు అట. బహుశా అపర భగీరథుడు అంటే పని చేయకుండా పేరు కోసం తాపత్రయపడేవాడు అయి ఉంటాడని బహుశా వీళ్ళ యొక్క అర్థం అయ్యే ఉంటుంది. రాయలసీమ గురించి మాట్లాడే ఏ హక్కైనా మీరు కలిగి ఉన్నారా? నిట్ట నిలువున ముంచినవాడు రాయలసీమను నాశనం చేస్తున్నవాడు చంద్రబాబు నాయుడు కాదా అన్న విషయాన్ని మీరు సమాధానం చెప్పుకునే రోజు ఒక రోజున వస్తుంది ఈ రాయలసీమ గడ్డ మీద. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు మాజీ మంత్రి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ నెల్లూరు రైతుల గొంతు కోసిందన్నారు. 3,850 కోట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని ఆపేసిందని విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించి కథనాలను రాసిన ఎల్లో మీడియా ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్రంలోని రైతులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్న ఈ తరుణంలో చంద్రబాబు నాయుడును ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ రైతులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్నే మళ్ళీ నమ్మించే క్రమంలో భాగంగా ఈ పచ్చపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి అబద్ధాన్ని రాసింది. చెప్పినా కదా, సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అని మళ్ళా నమ్మించే ప్రయత్నం. నా దృష్టిలో ఇది తెలుగుదేశం పార్టీకి కరపత్రిక. ఈ పత్రికను ఎవరు చదవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచెర్ల లేదా నల్లమల సాగర్కు లింక్ చేయడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ఆ ప్రాజెక్టుతో గోదావరిలో తమ వాటా తగ్గుతుందని తెలంగాణ సర్కార్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తక్షణమే ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని తెలంగాణ కోరింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో బీఆర్ఎస్ నేతలు స్థానికులు ఆందోళనకు దిగారు. రిజిస్ట్రేషన్లు కరెంటు మీటర్ల కోసం ధర్నా చేపట్టారు. 111 జీవో నిబంధనలతో పాటు జీహెచ్ఎంసీలో విలీనం కారణంగా 6 నెలలుగా కొత్త విద్యుత్ కనెక్షన్లు ఆపేశారని నిరసన వ్యక్తం చేశారు. ఇంటి నెంబర్ విద్యుత్ మీటర్లు ఇవ్వకపోతే శంషాబాద్కు ఎవరొస్తారని ప్రశ్నించారు. సర్కారు తక్షణం స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి అనితకు సొంత నియోజకవర్గంలోనే నిరసన తెగ తగిలింది. పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రులు అనిత, అనగాని, కొల్లు రవీంద్రను ప్రజలు నిలదీశారు. భూములు తీసుకుని పరిహారం ఇవ్వలేదని నిలదీసిన మూలపేట గ్రామస్తులు నిలదీసిన మహిళల్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు మంత్రి అనిత. విశాఖ కూటమిలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. జీవీఎంసీ వద్ద టీడీపీ జనసేన కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ రోడ్డు టీడీఆర్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. టీడీఆర్లో అవకతవకలు జరిగినట్టుగా గతంలో కమిషనర్కు జనసేన కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు. తాజాగా ఇదే విషయంలో కమిషనర్ రూమ్ బయటే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మంగళగిరిలో పప్పు, అమరావతిలో ఆవకాయ, ఆంధ్రాకి అప్పులు, చంద్రబాబుకు గొప్పలే మిగిలాయని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్జగన్ తీసుకొచ్చిన భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలోనూ క్రెడిట్ చోరీ ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ఆ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మరొకసారి క్రెడిట్ చోరీకి తెరలేపినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జిఎంఆర్ సంస్థతో 2020 సంవత్సరంలో నిర్మాణ ఒప్పందం జరిగింది. 139 రిట్ పిటిషన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి భూసేకరణ మీద మేము అధికారంలో వచ్చినటువంటి నాటికి ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మే 3, 2023 శంకుస్థాపన చేశాం. ఆ రోజు ప్రారంభమైనటువంటి పనులు డిసెంబర్ 2025 మేము టార్గెట్ ఇచ్చాం. ఆ రోజు మొన్న 4వ తారీఖున మొదటి టెస్ట్ ఫ్లైట్ ని కూడా ల్యాండ్ చేయడం జరిగింది. ఎవరో చేసిన పనిని తానే చేశానని చెప్పుకోవడంతో చంద్రబాబును మించిన వారెవరూ లేరని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. కేవలం శంకుస్థాపన రాయి వేసినంత మాత్రాన ఎయిర్పోర్టు మొత్తం తామే పూర్తి చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చెప్పి మొదలుపెట్టారు. 5,500 ఎకరాలు అన్నాడు, 15,000 ఎకరాలు అన్నాడు. ఒక్క ఎకరా కూడా భూసేకరణ అవ్వకుండా, భూమి చేతికి రాకుండా రాయేసేదాన్ని ఏమంటారు? ఎట్టాగో ఇంటికి పోతున్నాం కాబట్టి ఒక రాయేసి ఉంటే ఎప్పటికైనా నేనే వేసాను అని చెప్పి చెప్పటానికి, ఏది హైదరాబాద్ నేనే నిర్మించానలాగా నేనే వేసాను, నేనే కట్టానని చెప్పి చెప్పటానికి తప్పితే ఎవడు చేసిన పనైనా మన ఖాతాలో వేసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. పాలకులకు చెందిన కొటిలకలపూడి కృష్ణకిషోర్, ఆయన భార్య ఆశ మృతి చెందారు. కృష్ణకిషోర్ వాషింగ్టన్లో 10 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వీరి పిల్లలతో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ మరణించగా వారి కుమారుడు, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణకిషోర్ కుటుంబం 10 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చి వెళ్లడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైన కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ శర్మ పోలీసులకు చిక్కాడు. నిఖితారావు గొడిసాలను చంపేసి భారత్కు పారిపోయి వచ్చేసిన అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్ట్ చేశారు ఇంటర్పోల్ పోలీసులు. జనవరి 2న నిందితుడు భారత్కు రాగా 3వ తేదీన అతడి అపార్ట్మెంట్లో నిఖితారావు మృతదేహాన్ని గుర్తించారు. హోవార్డ్ కౌంటీ పోలీసులు అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. సికింద్రాబాద్కు చెందిన నిఖితారావు జేఎన్టీలో ఫార్మసీ చదువుతోంది. 3 ఏళ్ల పాటు ఓ ప్రముఖ ఆసుపత్రిలో వర్క్ చేసి మాస్టర్స్ చేసేందుకు అమెరికాకి వెళ్ళింది. నిఖితారావు మృతిపై స్పందించిన అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొంది. తన కూతురు మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తీసుకొచ్చేందుకు సహకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు. అమెరికాలో దారుణ హత్యకు గురైన నిఖితారావు తండ్రి ఆనంద్ డిసెంబర్ 31వ తేదీ రాత్రి నిఖిత తమకు ఫోన్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిందని, మీడియా ద్వారానే ఆమె మరణ వార్త తెలిసిందని వాపోయారు. లాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయపురి కాలనీలో బాధితురాలి కుటుంబం నివాసం ఉంటోంది. నా బిడ్డ అమెరికాలో చనిపోయింది. నా బిడ్డ బాడీ తొందరగా వేయాలని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారిని, ఇక్కడ అందరూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. మేము ఆ బాధలో ఉన్నాం. మా పాప ఒకప్పుడు రూమ్మేట్ ఉండే, ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండే అని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మర్డర్ చేసింది, పారిపోయిందని తెలిసి, అది కూడా మీ మీడియా వారి ద్వారానే తెలుసు మాకు. మేము బాధలు ఉన్నాము. మాకు త్వరలో మా పాపకు బాడీ మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రభుత్వాన్ని, కిషన్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, పద్మరావు గారిని కోరుకుంటున్నాం. 31st నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది. అక్కడికి ఇక్కడికి నవర్స్ డిఫరెన్స్ ఏమో, ఆ తర్వాత అక్కడ పోయింది. అదే చివరిది అండి. వెనిజులాలో నెలకొన్న పరిస్థితి ప్రపంచానికి మంచిది కాదన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం మొత్తాన్ని భయపెట్టాలనుకుంటున్నారని విమర్శించారు. రాజ్య విస్తరణకు ఎవరు ప్రయత్నించినా దాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేరన్నారు. హిట్లర్, ముస్సోలిని లాంటి వాళ్ళు కూడా అలాంటి ప్రయత్నాలు చేసి కనుమరుగైపోయారన్నారు ఖర్గే.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. ఎల్లుండితో ఆ రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డును బద్దలు కొట్టనున్నారు. కర్ణాటక మాజీ సీఎం డి దేవరాజ్ ఉర్స్ 7 సంవత్సరాల 239 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రేపటితో సిద్ధరామయ్య ఆ రికార్డును సమం చేస్తారు. ఇక జనవరి 7తో అత్యధిక కాలం కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా సిద్ధరామయ్య రికార్డు సృష్టించనున్నారు. బీదర్లో జరిగిన కర్ణాటక అభివృద్ధి పథకం సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే సిద్దు పాటిల్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ భీమ్రామ్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. భూ ఆక్రమణల గురించి చర్చ జరుగుతున్న క్రమంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు దూసుకెళ్తూ కాలర్లు పట్టుకునే వరకు వెళ్లారు. భద్రతా సిబ్బంది మిగిలిన సభ్యులు అడ్డుకునేందుకు యత్నించినా అస్సలు తగ్గలేదు. దీంతో కేడీపీ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. భారత కోస్ట్ గార్డ్లోకి మరో అత్యాధునిక నౌక చేరింది. మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్ను ఐసీజీలోకి ప్రవేశపెట్టారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ పరమేష్ శివమణి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 114.5 మీటర్ల పొడవు, 4200 టన్నుల బరువు కలిగిన ఈ ఐసీజీ షిప్ గంటకు 22 నాట్ల వేగంతో 6000 నాటికల్ మైళ్ల కార్యాచరణ పరిధిని కలిగి ఉంది. 2020 ఢిల్లీ అల్లర్ల మాస్టర్ మైండ్స్ సర్చీల్, ఇమాం, ఉమర్ ఖలీద్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారికి బెయిల్ ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ అల్లర్ల కుట్రలో ఈ ఇద్దరికి భాగస్వామ్యం ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. జాతీయ భద్రత విషయంలో స్వేచ్ఛకు భిన్నమైన అర్థం ఉంటుందని స్పష్టం చేసింది. ట్రయల్ ఆలస్యం అనేది బెయిల్కు ట్రంప్ కార్డ్ కాబోదని తేల్చి చెప్పింది. తమిళనాట అప్పుడే పొంగల్ సందడి మొదలైపోయింది. తిరుచారపల్లిలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తలపాగా చుట్టి కట్టె పొంగలు వండారు. మరికొన్ని నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నమ్మ ఊరు మోదీ పొంగల్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోంది బీజేపీ. తిరుచారపల్లిలో నిర్వహించిన వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించిన అమెరికా ఆయన న్యూయార్క్ జైల్లో హాజరుపరిచింది. మాదక ద్రవ్యాల రవాణా ఆరోపణలతో అతన్ని ఖైదు చేసింది. మరోవైపు పద్ధతి మార్చుకోకపోతే వెనిజులా లాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని లాటిన్ అమెరికాలోని ప్రత్యర్థి దేశాలను హెచ్చరించారు ట్రంప్. దీంతో అమెరికా తీరును ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తప్పుపడుతున్నాయి. ట్రంప్ బెదిరింపులపై తీవ్రంగా స్పందించారు కొలంబియా అధ్యక్షుడు పెట్రో. అమెరికా చర్యలు మానవతా సంక్షోభానికి దారితీస్తాయన్నారు. ట్రంప్ తీరుతో అప్రమత్తమయ్యామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. వెనిజులా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నట్లుగా తెలిపారు పెట్రో. అమెరికా చర్యలతో క్యూబా కూడా అప్రమత్తమైంది. తన 2K12 సోవ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సన్నద్ధం చేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నివాసంపై దాడి తీవ్ర కలకలం రేపింది. ఓహియోలోని వాన్స్ ఇంటిపై కాల్పులు జరిపాడు దుండగుడు. దాడిలో ఇంటి కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. సీక్రెట్ సర్వీస్ అప్రమత్తం చేయడంతో సిన్సినాటి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన సమయంలో వాన్స్ దంపతులు ఇంట్లో లేరు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ముగిశాయి. భారత్పై మరోసారి సుంకాలు పెంచుతానని ట్రంప్ హెచ్చరించడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. 322 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 85,439 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 26,600 వద్ద ముగిసింది. వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్క రోజులోనే కిలో వెండి ఏకంగా 8,000 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్లో కిలో సిల్వర్ ధర 2,65,000 పలుకుతోంది. అటు బంగారం కూడా ఏమాత్రం తగ్గనంటోంది. తులం బంగారంపై 2,400 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,38,220 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,26,700కు చేరింది.
కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను తొలగించడంపై వివాదం కొనసాగుతోంది. బీసీసీఐ ఆదేశాలతో ముస్తఫిజుర్ ను కేకేఆర్ రిలీజ్ చేయడంపై యుఎస్ ప్రభుత్వం విషం కక్కింది. బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది. ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ ప్రమోషన్స్ పై నిరవధిక నిషేధం విధిస్తూ బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్ లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తప్పించింది బీసీసీఐ. ఐపీఎల్ ప్రసారాలను నిషేధించడం మాత్రమే కాదు, భారత్లో వరల్డ్ కప్ ఆడబొమ్మని తేల్చి చెప్పింది బంగ్లా క్రికెట్ బోర్డు. దాంతో ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్ను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ శతకాల మోత కొనసాగుతోంది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో రికార్డు సెంచరీలు బాదిన ఈ స్టార్ క్రికెటర్ యాష్ సిరీస్లో 2వ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో 160 పరుగులతో రెచ్చిపోయిన రూట్ అత్యధిక శతకాలు బాదిన 3వ ఆటగాడిగా అవతరించాడు. తద్వారా ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ సరసన నిలిచాడు రన్ మిషన్. అంతేకాదు 5 ఏళ్లలో 24 సెంచరీలతో ఎవరికీ సాధ్యమవ్వని ఘనతను సొంతం చేసుకున్నాడు.